సంక్రాంతి పండగ వాతావరణం మొత్తం చూస్తా అంటే రంగమాల థియేటర్లోనే ఉంది. మా మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిగా పునాది రాళ్ళు అనే సినిమాతో ఎంటర్ అయ్యి పసివాడి ప్రాణంతో 1978లో తెరపైకి మొట్టమొదటిసారిగా స్క్రీన్ ప్లే మీద వచ్చిన తర్వాత ఆయన దాదాపు 150 చలనచిత్రాలు తెలుగులోనే కాదు హిందీ, కన్నడ, తమిళ్లో డబ్బింగ్ చేస్తూ మరియు ఆయన సుమారు యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఇలా అన్ని రంగాలను క్యారెక్టర్కి న్యాయం చేస్తూ అతను ప్రేక్షకుల హృదయాన్ని దోచుకున్న ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. సుమారు 150 చిత్రాలు ఆయన ఈ 46 సంవత్సరాల కాలంలో ఆయన మన అభిమానులకు అందించారు. 2006లో ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. 2024లో పద్మవిభూషణ్ తీసుకున్నారు. ఇలాంటి అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక చిరంజీవి గారికి సాధ్యమని చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వెంకటేష్ గారు అలాగే చిరంజీవితో ఎక్కడ తీసుకోకుండా ఈ సినిమాలో అనిల్ రావుపూడి డైరెక్టర్ గారు ఆ సమయంలో అతను చూపించారు. సీన్స్ గారు అయితే మ్యూజిక్ తో అదరగొట్టారు. ఈ సంక్రాంతికి ఒక పండుగ వాతావరణం నెలకొంది ఈ రంగమాల థియేటర్లో. ముఖ్యంగా ఈ పలంనేరు ప్రజలకంతా కూడా ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో నవ్వులే నవ్వులు. అరే పిల్ల మీద కోపం ఇంకా పడ్డాలే పిల్ల. స్టోరీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, కామెడీ ప్లస్ ఒక ఫ్యామిలీలో ఒక మనిషి యొక్క జీవితాన్ని చూపించారు. ఎమోషన్ గల చిత్రం ఇది. ప్రతి ఒక్కరు కూడా కొంచెం నవ్వుకోవాలా, ఇంకా ఎన్నో బాధలు ఉంటే కొంచెం ఆనందంగా నవ్వుకోవాలని ప్రజలు వస్తారు. అలాంటి చిత్రం ఏదైనా ఉందంటే ఈ సంవత్సరంలో 2026 బ్లాక్ బస్టర్ చిరంజీవి గారి శ్రీ శంకర్ వరప్రసాద్ సినిమా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.